నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్కు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో పసుపు రాజకీయం మరొకసారి తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎక్కడ చూసినా పసుపు బోర్డు పైన ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ బడ్జెట్లో పసుపు బోర్డుకు సంబంధించి నిధులు కేటాయిస్తున్నటువంటి రైతులు ప్రధానంగా గతంలో ఎంపీ అరవింద్ పసుపు బోర్డుకు సంబంధించినటువంటి హామీ ఇచ్చి బాండ్ పేపర్ రాసిచ్చి ఆయన అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. సో ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి నవీన్. చెప్పండి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడడంతో నిజామాబాద్ రాజకీయాలు పసుపు రైతుల చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా పసుపు రైతులకు తాము మేలు చేసామంటూ తాము చేశామంటూ కూడా వివిధ రాజకీయ పార్టీలు కూడా తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అసలు నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులకు ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ జిల్లా చెందినటువంటి రైతులను వీరు అడిగి వరకు ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్నాయి. పసుపు రైతులు అసలు ముఖ్యంగా పసుపు బోర్డు కూడా చేస్తామని చెప్పి కూడా ముఖ్యంగా ప్రధానమంత్రి కూడా ప్రకటించారు. అసలు మీకు ఏం కావాలి అసలు ప్రధానంగా? అయితే ఈ ఆర్మూర్ ప్రాంతంలో పసుపు రైతులందరం కూడా గత 40 సంవత్సరాలుగా పసుపు బోర్డు అనే అంశం మీద ఉద్యమాలు చేయడం జరిగింది. మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా మోసం చేస్తూనే రావడం జరిగింది. మరి గత 6 నెలల కిందట ప్రధాని మోడీ గారు నిజామాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు మరి ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించడం రైతులు కూడా అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కానీ పసుపు బోర్డు ప్రకటన చేసిన దాదాపు 6 నెలలు అవుతుంది. మరి ఈ ప్రభుత్వానికి ఇవే చివరి ఎన్నికలు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి నిజామాబాద్ పసుపు రైతుల ఓట్లతో నెగ్గినట్టు ఎంపీ గారు ఇక్కడ ఉన్నారు. మరి సేమ్ పార్టీ కేంద్రంలో కూడా అధికారం ఉన్నది కాబట్టి ఈసారి జరగకపోతే రైతులకు మరి న్యాయం ఎప్పుడు కూడా జరగదు. పసుపు బోర్డు అనేది ముఖ్యంగా మరి ఈ ప్రాంతంలోనే ఉద్యమాలు జరిగినాయి. ఇదే నిజామాబాద్ ఆర్మూర్ ప్రాంతంలో జరిగినాయి. ఇక్కడ హైవేలు ఉన్నాయి, 2 హైవేలు ఉన్నాయి. మరి విమానాశ్రయం కూడా 150 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నది. మరి ఇక్కడ లక్కంపల్లి సెజ్లో కూడా దాదాపు 150 ఎకరాల భూములు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పసుపు బోర్డు ప్రకటన చేస్తూనే సేమ్ టైంలో మరి రాబోయే బడ్జెట్లో ఖచ్చితంగా ఒక 300 కోట్ల రూపాయలు పసుపు బోర్డు కోసం కేటాయించి ఖచ్చితంగా పసుపు బోర్డు కమిటీని యాక్టివ్ చేసి ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలో పసుపు బోర్డుని ఏర్పాటు చేస్తే ముఖ్యంగా రైతాంగం మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ రైతాంగం అంతా కూడా 3 అంశాల మీద ఇక్కడ ఉద్యమం జరిగింది. పసుపు రైతులకు మద్దతు ధర అనే అంశం ఒకటి. అదే సమయంలో పసుపులో యాంత్రీకరణ లేకపోవడం వల్ల రైతుకు ఉత్పత్తి వ్యయం చాలా పెరిగిపోతూ ఉన్నది. మరి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలంటే యాంత్రీకరణ జరగాలి. సైన్స్ ఇంత డెవలప్ జరిగింది. ఖచ్చితంగా బడ్జెట్లో 200 కోట్లు 300 కోట్లు కేటాయిస్తే ఇక్కడ యాంత్రీకరణ జరగడం వల్ల పసుపు రైతులకు న్యాయం జరుగుతుంది. మరి కేవలం ఏదో బొమ్మను చూపించుకొని మరి బిడ్డ అంటే నమ్మే పరిస్థితుల రైతాంగం లేదు. మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కానీ ఎంపీ కానీ అరవింద్ గారిని కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ రైతాంగం ఓట్లతోటి మా నామినేషన్ తోటి మీరు గద్దెనెక్కడం జరిగింది. మరి ఖచ్చితంగా అప్పుడు ఇక్కడ ఉన్న 7 ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి మేము మీకు ఓట్లు వేసినాం, నామినేషన్ వేసి మీకు మద్దతు తెలిపినాం. కాబట్టి ఖచ్చితంగా బొమ్మను చూసుకొని కొడుకు అనుకునే పరిస్థితులు రైతాంగం లేదు. కేవలం ఇప్పుడు మద్దతు ధర ఉన్నది, మేము ఇక్కడికి వచ్చి మార్కెట్లో సంబరాలు జరుపుతున్నామంటే రైతులు నమ్మరు. ఇది కేవలం ఇప్పుడున్న మద్దతు ధర ఉత్పత్తి తగ్గి విస్తీర్ణం తగ్గి ఇలా రైతాంగం సంతోషంగా లేరు. 11,000 వచ్చింది అంటే రైతులు పంట ఉన్న కొందరు రైతులు మాత్రమే సంతోషంగా, చాలా మంది పసుపు రైతులు పసుపు పంటని తగ్గించేసిర్రు. పూర్తిగా బంద్ చేసుకున్న రైతాంగం కూడా బుస్సాపూర్ లాంటి విలేజ్లో చాలా మటుకు సగానికి విస్తీర్ణం పడిపోయింది. కాబట్టి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలంటే నాకు ప్రేమ కనుక ఉంటే రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రంలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, అలాగే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, మరి ఇక్కడ నుంచి ప్రతినిధులుగా ఉన్న అరవింద్ గారు ఖచ్చితంగా బోర్డు మీద కనీసం 200-300 కోట్లతోటి అనౌన్స్ చేయించి బడ్జెట్లో చేస్తేనే మరి రాజకీయంగా మీకు పుట్టగతులు ఉంటాయని చెప్తున్నాం. లేకపోతే రైతాంగాన్ని మిమ్మల్ని దూరం పెడతారు. రాబోయే ఎలక్షన్లలో దీన్ని మళ్ళా ఒక ప్రామాణికంగానే మేము ఉద్యమాలు ముంగడికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. నిజామాబాద్ బహిరంగ సభ వేదికలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పసుపు బోర్డు ప్రకటించారు. మరి వస్తుంది కూడా అంటున్నారు. ముఖ్యంగా ఎక్కడ లేని విధంగా కూడా రైతులకు గతంలో లేని విధంగా కూడా పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామంటున్నారు. గిట్టుబాటు ధర కల్పిస్తామని మాటలు చెప్పడం కాదండి. ఇప్పుడు కేవలం ఉన్న మార్కెట్లో ఉన్న ఈ 11,000 10,000 జరుగుతున్న రేటు మరి రాబోయే రోజులలో ఉంటుందని కూడా రైతుకు భరోసా లేదు. రైతులు అదే మరి తొందరగా తవ్వి ఉడకబెట్టి మార్కెట్ తీసుకుపోయి ఉన్న రేటు ఉన్నప్పుడు అమ్ముకుందామని ఆవేశంలో ఉన్నారు. రైతుకు ఒకటే తగ్గినా ఎగ్గినా రైతు మార్కెట్లో ధర తగ్గినా కానీ ప్రభుత్వం చొరవ చూపెడుతుంది. కనీసం 12,000 వరకు ధర తగ్గినప్పుడు బడ్జెట్లో దాదాపు 200 కోట్ల రూపాయలు ఉండి దానికి ఒక చైర్మన్ గారికి అందుబాటులో ఉండి ఇక్కడనే బోర్డు కమిటీ కార్యకలాపాలు నిర్వహిస్తే మార్కెట్లో రేటు తగ్గినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం రంగంలోకి దిగి బోర్డు రైతులను ఆదుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి బోర్డుతో కూడిన మద్దతు ధర కావాలా, కేవలం అది ఉత్పత్తి పెరిగిన ధరనే. కాబట్టి ఇది మేము ఎలక్షన్లలో ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. మీరు బడ్జెట్లో రాబోయే బడ్జెట్లో ఎలక్షన్ కంటే ముందు మరి మీరు ఖచ్చితంగా ఒక 200-300 కోట్ల రూపాయలు పెట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని తెలియజేస్తారు. మీరు చెప్పండి, పరిస్థితి ఎలా ఉంది? గతంలో చూసుకున్నట్లు ఈసారికి మద్దతు ధర పెరిగింది, క్వింటాల్కు ఎలా ఉంది పరిస్థితి? మద్దతు పెరిగినంత మాత్రమే సంతోషం కాదు కదా. పర్మనెంట్గా ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేసి ఆర్మూర్ ప్రాంతంలో తొందరగా ఏర్పడేస్తే బాగుంటుంది. సకాలంలో ఇప్పుడు పంటలు మళ్ళీ చేతికి వస్తున్నాయి, తవ్విండ్రు, ఉడకబెట్టిండ్రు, తర్వాత ఇప్పుడు అవన్నీ మార్కెట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ ఒక్కసారి మద్దతు ధర ఇచ్చినంత మాత్రాన పర్మనెంట్గా ఈ సమస్య సాల్వ్ కాదు కదా సార్. అందువల్ల సాధ్యమంత మేరకు ఈ బోర్డు గురించి చర్యలు తీసుకొని బడ్జెట్ కేటాయించి ఆర్మూర్ ప్రాంతంలోనే అది ఏర్పాటు చేసి
తొందరగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి అభిప్రాయపడతాం. ఎలక్షన్ల కంటే ముందు చేస్తే రిజల్ట్ వారికి అనుకూలంగా ఉంటుంది, లేదంటే ఎలక్షన్లో మేము ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి మరికొన్ని రోజుల రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్కు ప్రవేశపెట్టి ఉంది. ఈ బడ్జెట్లో పసుపు రైతులకు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు సార్? బడ్జెట్లో ఖచ్చితంగా మద్దతు ధరతో పాటు అమౌంట్ కూడా అనౌన్స్ చేస్తే బాగుంటుంది కదా సార్. ఇప్పుడు ఏదైనా కానీ చెప్పి ప్రకటనలకే పరిమితం అయితే ప్రయోజనం లేదు. దాని కార్యాచరణ తొందరగా చేస్తే మేము ఇంకా దాని గురించి సాగు విస్తీర్ణం విషయంలో చర్యలు తీసుకునేందుకు మాకు కూడా ఆలోచన విధానం పెరుగుతుంది. అంటే పసుపు ముఖ్యంగా అనేక యంత్రాలు కూడా వాడుతుంటారు. వచ్చే బడ్జెట్లో కూడా మీకు ఏమైనా సబ్సిడీ విషయంలో రాష్ట్ర కావాల్సింది, తప్పక కావాల్సిందే. అవి ఉంటేనే కదా పసుపు సాగు విస్తీర్ణం పెరిగేందుకు అవకాశం ప్రోత్సాహకంగా ఉంటుంది. అంటే ఎంత కావాలి సార్? ఇక ఎంత అనంటే మేము ఎట్లా చెప్పగలుగుతాం సార్, అది గవర్నమెంట్ డిసైడ్ చేయాలి కదా. సాధ్యమైనంత మేరకు సహకరించిన విధంగా ఉండాలి, ప్రోత్సహించిన విధంగా ఉండాలి రైతుకి. మీరు చెప్పండి, ముఖ్యంగా ఎకరాకి మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు ఎంత ఉంది గిట్టుబాటు ధర, గతంలో చూసుకుంటే లాభం నష్టం? ఎకరానికి ₹1,00,000 ఖర్చు అవుతుందండి. చాలా వ్యయంతో కూడిన పంట పసుపు, చాలా వ్యయం అవుతుంది. కైకిళ్ళు కూడా చాలా రేట్లు ఉన్నాయి. పసుపు దుబ్బడానికి కనీసము రైతులకు ₹1,00,000 వరకు ఖర్చు వస్తుంది. అంటే ఇప్పుడు ఏం కావాలని కూడా ఇప్పుడు ఎంత గిట్టుబాటు ధర అయితే మీకు అందుబాటు? మేము 15,000 గిట్టుబాటు ధర అయితే మాకు రైతులకు లాభసాటిగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఒకటే చెప్పారు, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడడంతో ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా పసుపు రైతులను తమ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే పసుపు బోర్డు ప్రకటిస్తామని చెప్పి ఇటు ప్రధానమంత్రి చెప్పినప్పటికీ కూడా పసుపు బోర్డుతో పాటు పసుపు బోర్డు విషయంలో 200 కోట్ల నుండి 200 కోట్ల నుండి 300 కోట్ల వరకు కేటాయించాలని